హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ శ్రీవారి అలక. సరదా సరదాగా సాగే ఓ చిన్న కథ. కథ పేరు శ్రీవారి అలక. బెడ్ మీద ఒక చివరికి అటువైపు తిరిగి పడుకున్నాడు అభి. సారీ అభి, ఎన్నిసార్లు చెప్పాను తప్పనిసరి ఉండిపోవాల్సి వచ్చిందని. ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి, ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను, ప్లీజ్ అండి అని బతిమాలుకుంటోంది భవ్య. అబ్బే, భవ్య ఎంత బతిమాలుతున్నా కరగటం లేదు అభి. వెనుకగా అతని వీపును గట్టిగా హత్తుకొని ప్లీజ్ అభి అని అడుగుతూ అతని వీపుపై ముద్దులు పెడుతూ ఉంటుంది. అయినా తన బెట్టు విడవకుండా తనలో ఎగసి పడుతున్న ఫీలింగ్స్ని బలవంతాన అణుచుకుంటున్నాడు. అతని షర్టులోంచి చేతిని లోపలికి పోనిచ్చి అతని గుండెలపై ఉన్న రోమాలను వెలుతిప్పి చిన్నగా లాగుతూ ప్లీజ్ అభి, ఇక నీకు దూరంగా ఉండటం నా వల్ల కాదు, ఇప్పటికే 12 days అయ్యింది అంటూ అతని మెడబంపులో ముద్దు పెడుతూ చెవిలో గుసగుసలాడుతోంది. ఆమె పెదవుల స్పర్శ, ఆమె వేడి ఊపిరి తనకు తగులుతుంటే తన నరాలని మెలితిప్పి లాగుతున్నట్లుగా అనిపించింది. ఆమె సున్నితమైన చేతి స్పర్శ తన శరీరానికి తగులుతోంది. అభికి కంట్రోల్ చేసుకోవటం కష్టమైపోతోంది. అయినా నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు తను బెట్టు చేయకపోతే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తుంది. అందుకే తను కొంచెం బెట్టు చేయాలి అనుకుని పున్నమి నాటి అలల్లా ఎగసి పడుతున్న తనలోని కోరికల్ని అదిమి పెట్టేసి కదలకుండా పడుకున్నాడు. ఏం చేసినా భర్త కరగకపోయేటప్పటికీ ఉస్సూరంటూ అతన్ని హగ్ చేసుకొని అలాగే పడుకుంది భవ్య. ఇంతకీ శ్రీవారి అలకకి కారణం, భవ్య తన చెల్లెల పెళ్లికి ఊరు వెళ్ళింది. ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఉండటంతో అభికి కుదరలేదు. పెళ్లి రోజుకి వస్తాను అన్నాడు. ఆఫీస్లో ఇన్స్పెక్షన్ పూర్తి కాకపోవటంతో పెళ్లి టైంకి అలా వెళ్ళి ఇలా వచ్చేశాడు. నాకు ఉండటం వీలవటం లేదు, నాకు ఇప్పటికే చాలా కష్టంగా ఉంటుంది, నువ్వు రేపే వచ్చేయి, ఇంకా ఉండొద్దు, నాకు ఇప్పటికే కష్టంగా ఉంది డార్లింగ్, ఇది పెళ్ళిళ్ళు, ఇక్కడ వీలు కాదు కదా అని చెప్పాడు. అతని సంగతి తెలిసిన భవ్య సరేనంది. అభి సంగతి ఆమెకు తెలుసు. ఏది ఏమైనా నైట్ మాత్రం ఆమెకు దూరంగా ఉండలేడు. చెప్పాలంటే అతనికి కొంచెం ఆయావ ఎక్కువే. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా భవ్యని వదిలిపెట్టి ఉండలేదు. పండగలకి పబ్బాలకి కూడా అతనికి వీలైనన్ని రోజులే ఆమెను పుట్టింట్లో ఉంచేవాడు. భవ్యతో అసలు ఉన్నట్టే లేదు. తనని ఇంకొక 4 రోజులు ఉంచండి అల్లుడు గారు అని అత్తామామ, మరదలు, బావమరిది బతిమాలినా కూడా ఉంచేవాడు కాదు. నాకు భోజనానికి ఇబ్బంది అవుతుంది, హోటల్ ఫుడ్ అస్సలు పడటం లేదు, ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు ఎక్కువ రోజులు ఉంటాం అని చెప్పి భవ్యని వెంట పెట్టుకుని వచ్చేవాడు. నిజానికి భవ్యకి కూడా పుట్టింట్లో 4 రోజులు ఉండాలని కోరికగా ఉండేది. కానీ అభి తనని వదిలి ఉండలేడని, ముఖ్యంగా నైట్ తనతో రొమాన్స్ చేయకుండా ఉండలేడు. అది ఆమెకు తెలుసు కనుక అవునమ్మా, మళ్ళీ వస్తాంలే, కావాలంటే మీరే వచ్చి 4 రోజులు ఉండొచ్చుగా, ఆయనకి భోజనానికి ఇబ్బంది అవుతుంది అని వాళ్ళకి సర్ది చెప్పి అభితో పాటు వచ్చేసేది. కానీ ఇప్పుడు పెద్ద చిక్కు వచ్చి పడింది. అభికి అక్కడ ఉండలేని పరిస్థితి, భవ్య తప్పనిసరిగా ఉండాల్సిన పరిస్థితి. తన సొంత చెల్లి పెళ్లి కాబట్టి సరే పెళ్ళైన మరుసటి రోజు వద్దామనుకుంది. అందుకే చెల్లితో తోడు పెళ్లి కూతురుగా వెళ్ళమంటే కూడా తను వెళ్ళను అని చెప్పింది. సరే అని తన పిన్ని కూతుర్ని పంపిద్దాం అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆమెకు పీరియడ్స్ రావడంతో పాపం భవ్యకు తప్పలేదు. తల్లి, ఇక నీకు తప్పదే భవ్య, నువ్వు వెళ్లాల్సిందే అని చెప్పింది. ఆయన ఇబ్బంది పడతారమ్మా భోజనానికి, నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి అంటున్న భవ్యతో అలా అంటే ఎలా భవ్య, ఇటువంటి అప్పుడు కూడా 2 రోజులు సర్దుకోకపోతే ఎలా, చెల్లి పెళ్లి జరుగుతుంటే ఎవరో దూరపు చుట్టంలా అలా ఎలా వెళ్ళిపోతావు, చూసిన బంధువులు ఏమనుకుంటారు అని మందలించింది తల్లి. అది కూడా నిజమే, కానీ అభి ఏమంటాడో అనుకుంది. చెప్తే తప్పనిసరిగా వద్దు అని అంటాడు అనుకుంది. అర్ధరాత్రి 2 గంటలకు పెళ్లి కావటంతో ఫోటోలు వీడియోల హడావుడితో తెల్లవారిపోయింది.
అప్పగింతల వరకు కూడా ఉండలేదు అభి. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అని తాళి కట్టగానే భవ్యకి చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. రేపే రమ్మని చెప్పారు. ఇప్పుడు ఈ మాట చెప్తే కళ్ళు తాగిన కోతిలో గంతులు వేస్తారేమో అని అనుకుంది. అందుకే ముందే చెప్పకుండా చెల్లెలు అత్తగారింటికి వెళ్ళాక చెప్పొచ్చులే అనుకుంది. పాపం అభి భవ్య వచ్చి ఉంటుంది, ఇంట్లో తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని ఆఫీసు నుంచి వస్తూ మల్లెపూలు స్వీట్స్ తీసుకొని హుషారుగా వచ్చాడు ఇంటికి. ఇంటికి ఉన్న తాళం కప్ప చూసి ఉసూరుమన్నాడు. కోపం నషాలానికి కంటింది. వెంటనే భవ్యకి ఫోన్ చేశాడు. బయలుదేరావా, ఇంకా రాలేదేంటి అన్నాడు. అది అది అని నీళ్లు నములుతున్న భార్య వాయిస్ విని అర్థమైపోయింది ఆమె ఇంకా అక్కడే ఉందని. ఏంటి భవ్య, నీకేం చెప్పాను? నీకు తెలుసు కదా నువ్వు లేకుండా నేను ఉండలేను అని. సరే, రేపు ఉదయమే వచ్చేసేయ్, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు వచ్చాకే ఆఫీస్కి వెళ్తాను. ఇప్పటికే 4 days అయింది అన్నాడు. ఏమండి అది అంటూ నసికింది భవ్య. ఏంటి చెప్పు అన్నాడు అనుమానంగా. అది నేను 3 days వరకు రాలేనండి అని చెప్పింది భవ్య. ఏంటి అన్నాడు నెత్తిన బాంబు పడ్డట్లుగా. అది నేను నవ్యతో పాటు తోటి పెళ్లి కూతురుగా వచ్చానండి అంది చిన్నగా. ఏడవకపోయావు, ఉదయం నేను వచ్చేటప్పుడు చెప్తే వస్తాను అని అన్నావుగా అన్నాడు. అవునండి, వద్దామనే అనుకున్నాను. నేను ముందే వెళ్ళనని చెప్పాను. అందుకే సుమని పంపిద్దాం అనుకున్నారు. లాస్ట్లో సుమకి ఇబ్బంది రావటంతో నేను రావాల్సి వచ్చింది, తప్పలేదు. ప్లీజ్ అండి, ఈ 3 days ఎలాగో అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ అంది. టక్కున కాల్ కట్ చేశాడు అభి. అయ్య బాబోయ్, ఈయన గారికి కోపం వచ్చినట్లుంది, ఏం చేయాలో అనుకుంది. మళ్ళీ భవ్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ రిసీవ్ చేసుకోలేదు అభి. తిరిగి వచ్చాక కూడా చెల్లికి సారె పంపాలని పిండి వంటలతో, అంతకుముందు పెళ్లి పనుల హడావుడితో తల్లికి బీపీ డౌన్ అయింది. ఈ టైంలో నువ్వు వెళ్తే ఎలా అని కన్నీళ్లు పెట్టుకుంది. తనని వెళ్ళనివ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళటం తనకి ఇష్టం లేక ఆగిపోయింది. అభికి ఫోన్ చేస్తుంటే కాల్ అటెండ్ చేయటం లేదు. చెల్లెలు 3 నిద్రలు అయ్యాక సారితో పాటు అత్తగారింటికి పంపించి అప్పుడు ఇంటికి వచ్చింది భవ్య. అయ్యగారికి బాగా కోపం వచ్చింది. మహానుభావుణ్ణి ఎలా శాంతపరచాలో అనుకుంటూ తాళం తీసుకుని లోపలికి వెళ్ళింది. ఇల్లంతా చాలా మెస్సీగా ఉంది. అవును మరి, తను వెళ్ళి 10 రోజులవుతుంది. పైగా శ్రీవారు అలకలో కూడా ఉన్నారు. అందుకే ఇల్లంతా ఇలా పెట్టారు. లేకపోతే మరీ ఇంత దరిద్రంగా ఉండకపోను. పాపం అసలు తింటున్నారో లేదో. ఇంట్లో అయితే అస్సలు వంట చేసినట్లు అనిపించటం లేదు అనుకుంది. కొంగు నడుముకి బిగించి పనిలో పడింది. ఇంటిని ఓ దారికి తెచ్చేటప్పటికి సాయంత్రం అయ్యింది. స్నానం చేసి వంట చేసేసింది. ఇల్లంతా రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేసింది. కర్టెన్స్, బెడ్షీట్స్ అన్నీ మార్చేసింది. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. శ్రీవారేంటో ఇంకా రాలేదు. తనని చూడగానే ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తారో లేక నా మీద అలిగి ఎత్తి కొదేస్తారో అని నవ్వుకుంటూ 4 వడియాలు వేపింది. 8 అవుతోంది, ఏంటి ఇంకా రాలేదు అనుకుంటూ టీవీ చూస్తూ ఎదురు చూడసాగింది. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. ఈయన వచ్చేశారనుకుంటూ హడావుడిగా వెళ్లి తలుపు తీసింది. ఓసారి భవ్యని పైనుంచి కిందికి చూసి ఆమెను పట్టించుకోకుండానే లోపలికి వెళ్ళాడు. బాబోయ్, శ్రీవారు బాగానే అలిగినట్లున్నారు అనుకుంటూ అతను వెనకే నడిచింది. బ్యాగ్ టేబుల్ మీద పెట్టి టవల్ తీసుకొని బాత్రూంకి వెళ్ళాడు. స్నానం చేసి వచ్చి అలాగే పడుకున్నాడు. భవ్యతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెళ్ళి అతని పక్కన కూర్చొని, అభి, నాకు ఆకలేస్తుంది రండి, మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు, ఇల్లు సర్దటంతోటే సరిపోయింది అంది. కామ్గా లేచి వచ్చాడు. 10 రోజుల నుంచి హోటల్ తిండి తిని నాలుక చచ్చిపోయింది. భవ్య వండిన వంట ఎంతో ఇష్టంగా తిన్నాడు. కానీ ఆ ఇష్టాన్ని మొహంలో మాత్రం ఇంత కూడా చూపించలేదు. తిని బెడ్రూంలోకి వెళ్ళి అటుపక్కకి తిరిగి పడుకున్నాడు. స్నానం చేశాక వంట చేయటంతో చిరాగ్గా అనిపించి మళ్ళీ స్నానం చేసి అభికి ఎంతో ఇష్టమైన నిమ్మపండు రంగు చీర కట్టుకొని తల నిండా మల్లెపూలు పెట్టుకుని వచ్చి అతని పక్కన పడుకుంది. మల్లెపూల గుమగుమలు
అతన్ని రమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా అనిపించింది. కానీ బింకంగా అటు తిరిగి పడుకున్నాడు. భవ్య వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తనకి కోపం వచ్చిందని, తను అలిగాడని ఆమెకు తెలియాలి అనుకున్నాడు పట్టుదలగా. అలా అయితేనే ఇంకెప్పుడు తనని వదిలి ఇలా వెళ్లకుండా ఉంటుంది అని మనసులో అనుకుని బిగుసుకొని పడుకున్నాడు. సారీ అండి, తప్పనిసరి ఉండిపోయానని చెప్పాను కదా, మీరిలా కోపంగా ఉంటే ఎలా? ఇప్పటికే మన మధ్య 10 days గ్యాప్ వచ్చింది అంది అతన్ని వెనక నుంచి హక్ చేసుకొని. అతను మాత్రం ఉలకలేదు పలకలేదు. ఆమె అందాలు మెత్తగా తన వీపుకు తగులుతుంటే ఎగసి పడుతున్న కోర్కెలను అదుపు చేసుకొని ఆమెను తన బిగి కౌగిల్లో చుట్టేయాలి, ఆమెలో కలిసిపోవాలి అనే కోరికను బలవంతాన అణిచిపెట్టి అలాగే బిగుసుకొని పడుకున్నాడు. అర్ధరాత్రి దాకా బతిమలాడి అతని నుంచి స్పందన లేకపోవటంతో ఉసూరుమంటూ అతన్ని అలాగే హక్ చేసుకొని పడుకుంది. ఆమె గాఢ నిద్రలోకి పోయాక ఇటు తిరిగి ఆమెను తనివి తీరా చూసుకొని ఆమెను ముద్దాడి గట్టిగా చుట్టుకొని పడుకున్నాడు. రాక్షసి, ఎంత ఏడిపించావే 10 రోజుల నుంచి, నా బాధ ఏంటో నీకు తెలియాలిగా అనుకున్నాడు. తెల్లవారి లేచేటప్పటికి తనని చుట్టుకొని పడుకున్న అతన్ని చూసి నవ్వుకుంది. నవ్వుతూ అతని పెదవుల మీద ముద్దు పెట్టింది. దానితో మెలకువ వచ్చి అతను అటు తిరిగి పడుకున్నాడు. అబ్బా, బేతాళుడు మళ్లీ చెట్టెక్కాడు. హే భగవాన్, నేనేం చెయ్యను అంది పెద్దగానే. అటు తిరిగి నవ్వుకున్నాడు మనసులోనే. కానీ ఇటు మాత్రం తిరగలేదు. లేచి వెళ్ళి తన పనిలో పడింది. అభికి ఆఫీస్ టైం అవుతుందని 2 రోజులుగా ఇదే తంతు జరుగుతోంది. భవ్య ఆలోచించి 3వ రోజు నుంచి రివర్స్లో చేయసాగింది. అతనికొక్కడికేనా అలకచేతనవుతుంది? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని తను కూడా మాట్లాడకుండా వండి అతనికి పెడుతోంది. కామ్గా పడుకుంటుంది. ఇదేంటి, నా కోపం ప్రదర్శిద్దాం అనుకుంటే రివర్స్లో ఇది నా మీద అలుగుతుంది. తప్పు అదే చేసి నా మీద అలిగితే ఎలా? నేను ఒప్పుకోను అనుకున్నాడు. ఆ రోజు కూడా భోంచేసి వెళ్ళి అలాగే అటు తిరిగి పడుకున్నాడు. భవ్య కూడా అదేమీ పట్టనట్లుగా వచ్చి ఇటు తిరిగి పడుకుంది. కాసేపటికి తల్లి ఫోన్ చేసింది. కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసింది. అప్పుడే ఆమెకు ఓ ఐడియా వచ్చింది. అవునమ్మా, నిజంగానా? స్వరూపకి కూడా పెళ్లి కుదిరిందా? ఎప్పుడు? ఇంకో 10 రోజుల్లో పెళ్ళా? అవునా? పిన్ని నన్ను 4 రోజుల ముందే తీసుకెళ్లాలనుకుంటుందా? ఎలా వీలవుతుందిలేమ్మా, నిన్ననే కదా 10 రోజులు ఉండొచ్చాను. మళ్ళీ 10 రోజులంటే ఎక్కడ వీలవుతుంది? పాపం ఆయనకి ఇబ్బంది అవుతుంది కదా భోజనానికి అని చెప్తుంది. పిన్ని పక్కనే ఉందా? ఏంటి పిన్ని, అలా అలిగితే ఎలా? నా పరిస్థితి కూడా ఆలోచించాలిగా. మా ఆయన బయట ఫుడ్ తినలేరు. పాపం ఇప్పటికే ఆరోగ్యం పాడయింది. అయ్యో పిన్ని, అలా అంటే ఎలా? సరే 10 రోజులు కాదు కానీ వారం అయితే గట్టిగా ఉంటానులే అని చెప్తుంది. అభి ఒక్కసారిగా భవ్య చేతిలో ఫోన్ లాక్కొని, అత్తయ్య తను రాదు, అన్ని రోజులు అస్సలు రాదు, 2 రోజులు ఇద్దరం వచ్చి వెళ్తాం అంతే అని చెప్పాడు. ఫోన్లో అటువైపు నుంచి ఏ సౌండు లేకపోవటంతో ఫోన్ ఆన్ చేసి చూశాడు. అందులో ఏ కాల్ మాట్లాడటం లేదు. భవ్య నవ్వుతూ అతని వైపు చూసి కళ్ళెగరేసింది. ఒక్కసారిగా ఆమెను చుట్టేసి, రాక్షసి, దూరంగా ఉండి బాధ పెట్టింది కాకుండా ఇలా కూడా నన్ను చీట్ చేస్తున్నావా అంటూ ఆమె మొహమంతా ముద్దులు కురిపించాడు. మరి బేతాళుణ్ణి చెట్టు దింపాలంటే ఏదో ఒకటి చెయ్యాలిగా అంది నవ్వుతూ. ఎంత హింస పెట్టావే, ఇంకెప్పుడైనా నన్ను వదిలేసి ఇలా వెళ్ళావంటే అస్సలు ఊరుకోను అంటూ ఆమె పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టాడు. నేను మాత్రం మీకు దూరంగా ఉండి అంతే ఇబ్బంది పడ్డాను, తప్పనిసరై ఉన్నాను అంతే అంటూ అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి అతని పెదవులకి తన పెదవుల్ని జత చేసింది. పెదవుల నుంచి ఆ ప్రయాణం ఒళ్ళంతా సాగింది. ఆమెలోని అణువణువు ముద్దాడుతూ ఆమెను తన సొంతం చేసుకున్నాడు. ఆమె కూడా అతనికి పూర్తిగా సహకరిస్తూ తమ శృంగార సమరాన్ని కొనసాగించారు. కంటి మీద కునుకు లేకుండా 10 రోజుల విరహాన్ని ఆ రాత్రి తీర్చుకునే ప్రయత్నం చేశారు. ఏ తెల్లవారుజామున నిద్రపోయి 10 గంటలకు నిద్రలేచి
అయ్యో, చాలా టైం అయిపోయింది, అస్సలు మెలకువ రాలేదు. మీ ఆఫీస్కి టైం అయిపోయింది కదండి అంది. ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టేశానులే. 13 రోజుల విరహం ఒక్క రాత్రి ఎలా తిరుగుతుంది అంటూ ఆమెను చుట్టేశాడు. బ్రేక్ఫాస్ట్ చేయరా, కాఫీ తాగరా అంది అతని కళ్ళలోకి చూస్తూ. ఆమె కింది పెదవిని పట్టుకొని ముందుకు లాగి చప్పరిస్తూ, దీనిలో ఉన్న అమృతం తాగేస్తా, ఈ బంగెనపల్లి మామిడి పళ్ళను తినేస్తా, ఆకలైతే అంటూ ఆమె ఎదమీద చిన్నగా కొరికాడు. నిన్ను మొత్తం కొంచెం కొంచెం కొరుక్కొని తినేస్తా. ఇంకా 2 రోజుల వరకు నాకు ఆఫీస్ లేదు. అప్పటి వరకు ఇదే నీకు పనిష్మెంట్ అంటూ ఆమె మీదకు చేరిపోయాడు. బ్రేక్ఫాస్ట్ కూడా మర్చిపోయి మధ్యాహ్నం చేశాడు. ఫుడ్ ఆర్డర్ పెట్టి తినేసి మళ్ళీ రొమాన్స్ మొదలు పెట్టాడు. ఈ పూటకి వదిలే స్వామి, నైట్కి చూసుకుందాం, కాసేపు రెస్ట్ తీసుకుంటా, ఇంకా ఓపిక లేదు అంది. అలా అంటే అలా భార్యమణి, నువ్వు చేసిన తప్పుకి ఇదే పనిష్మెంట్, తప్పదు, 3 రోజులు భరించాల్సిందే అన్నాడు ఆమెలోకి చేరిపోతూ. మీ పనిష్మెంట్ నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను అంది అతని పెదవుల్ని పెనవేసి. ఓ అరగంట తర్వాత తృప్తిగా ఆమె మీద నుంచి పక్కకు ఒరిగి, ఇంకా రెస్ట్ తీసుకో, నువ్వు లేచే వరకు నిన్ను కదిలించను అన్నాడు. ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద వాలి అలాగే నిద్రపోయింది. ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని ఆమెను కౌగిలించుకొని తను కూడా నిద్రలోకి జారుకున్నాడు. రాత్రి 10 అవుతుంటే అప్పుడు మెలకువ వచ్చింది. ఫుడ్ ఆర్డర్ పెట్టి తినేసి, ఇప్పుడు ఓకేనా బంగారం అంటూ మళ్ళీ భవ్యతో రొమాన్స్ మొదలు పెట్టాడు. మొత్తానికి శ్రీవారి అలక స్వీట్ పనిష్మెంట్ అనుభవిస్తూ అలా తీర్చింది మన భవ్య. ఎలా ఉందండి ఈ స్టోరీ? మీకు నచ్చిందా? అందరి లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి చిలిపి గుర్తులు ఏమైనా ఉంటే ఓ చిన్న కామెంట్ పెట్టేసేయండి. సరే, ఈ కథ కనుక మీకు నచ్చితే ఓ చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ పెట్టేసేయండి. మన మాటే మంత్రం స్మితా స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి చదివించండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.